వాళ్ళు నెగ్గుకు రాగలిగారా బాబు గారి దగ్గర? అంటే ప్రాక్టికల్గా కొన్ని గ్రహించాలండి. నాని మంచోడే, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడే, నాన్ కరప్టెడ్, కాస్త సర్వీస్ మెంటాలిటీ ఉన్నాడు. టాటా వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ అమ్మాయికి అందులో జాబ్ ఇప్పించుకుని తద్వారా కొంత సర్వీస్ అది చేసుకున్నాడు. ఆ రూట్ తప్పించి డబ్బులు తినాలనుకున్న కోరుకున్నటువంటి వాడు కాదు. తెలుగుదేశం పార్టీలో అట్లా కాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త మింగాలనుకునేటటువంటి బ్యాచ్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నాని మింగుడు పడల. వాళ్ళు తినలేదా? తిన్నారు. వాళ్ళు తినటం వల్లే పార్టీ నష్టపోయిందనేది నాని తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర చెప్తోంది. చంద్రబాబు నాయుడు తనే తింటున్నప్పుడు వాళ్ళని తినద్దంటాడా? తనే అలా సంపాదించుకున్న దాంతోనే పార్టీ నడుపుతున్నప్పుడు కింద స్థాయిలో కూడా తింటేనే బాగుపడతారనినే కదా కిందసారి జన్మభూమి కమిటీలతో సహా లేకపోతే పర్మిట్ రూమ్లోనూ బెల్ట్ షాపులు పెట్టించింది. నాని చెప్పే యాంగిల్ అక్కడ నచ్చల. రెండో పాయింట్, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇతను కలుపుకుపోడు అందరినీ. నాని అంటే వాళ్ళ మెంటాలిటీ ఇతనికి నచ్చదు. ఇతనిది ఒక వాళ్ళ భాషలో ఎడమెంట్, అంతే, ఏది తిట్టుకునే వాళ్ళ భాషలో. అదే సందర్భంలో నాని దృష్టిలో వాళ్ళు ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగుల మీర ఇవాళోడు కాదు, అతను ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాడే, పార్టీనే నమ్ముకుని ఉన్నటువంటి